హలో వాళ్ళు. సో ఇప్పుడు వచ్చేసి మనము ఎగువ అహోబిలం అండి. మనకు అల్లగడ్డ దగ్గరలో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్కి ఎగువ అహోబిలానికి వెళ్తున్నాం. సో మనము ట్రావెల్లో బస్సులో ట్రావెల్ చేసినప్పుడు సో అహోబిలంలో మనము దిగువ అహోబిలం మరియు ఎగువ అహోబిలం అని రెండు విధాలుగా ఉంటుంది. మీరు దిగువ అహోబిలం నుంచి ఎగువ అహోబిలం వెళ్ళాలి. సో అల్లగడ్డ నుంచి మనకు 40 రూపీస్ మాత్రమే ఛార్జ్ చేస్తారు. చాలా భయంకరంగా ఉంటుంది. దట్టమైన నల్లమల్ల అడవిలో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. మనము 10 కిలోమీటర్లు ఎగువ అహోబిలానికి వెళ్ళాలి దిగువ అహోబిలం నుంచి. సో మినిమం కూడా 30 స్పీడ్ మాత్రమే వెళ్ళాలి ఈ రోడ్ మొత్తం కూడా. సో ఎక్కువ స్పీడ్ వెళ్ళకూడదు. వచ్చిన సమయం వచ్చేసి మార్నింగ్ అండి. మార్నింగ్ వచ్చేసి 8:30కి వచ్చాను. సో పొగ మంచు ఇంకా కూడా కొండలు కనిపించకుండా పర్యావరణం పూర్తిగా కనిపించకుండా ఉంది. సో ఈ విధంగా ఉంటుంది. అద్భుతమైన అందాలు చూడొచ్చు మీరు అహోబిలానికి ట్రావెల్ చేస్తే. ముందుగా ట్రావెల్లోనే ఒక అడ్వెంచర్ కనిపిస్తుంది అన్నమాట మనకి నేచర్. సో మనకు అడవిలో అక్కడక్కడ జంతువులు కోతులు ఉంటాయి. సో మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ జంతువులకు ఎలాంటి ఆహారం ఇవ్వకూడదు. సో అది అడవి శాఖ వారి అభ్యర్థన అన్నమాట. అంటే ఎందుకంటే అలా అలవాటు చేయడం వల్ల అవి అడవిలో ఉండే ఆహారానికి అలవాటు కాకుండా సో జనాలు ఇస్తారనే ఆలోచనతో అలాగే రోడ్డుపై ఉండిపోయి సో యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని ఆ విధంగా చేసి ఉంటారు అనుకుంటున్నాను. సో మొత్తం కూడా దట్టంగా ఉంటుంది. మీకు వ్యూ అనేది మొత్తం కూడా నేను అహోబిలం చేరే వరకు కూడా మీకు ప్రతిదీ మిస్ అవ్వకుండా చూపిస్తానండి. అంటే మీరు ఒక ఎక్స్పీరియన్స్ చెందాలి. అంటే మీరు స్వయాన మీరు వెళ్ళి చూసారేమో అనే ఒక ఎక్స్పీరియన్స్ రావాలి మీకు ఈ వీడియోలో. నంద్యాలకు వచ్చేయండి ట్రైన్లో ట్రావెల్ చేసే వాళ్ళైతే. సో నంద్యాల నుంచి అల్లగడ్డకు బస్సులో వచ్చేయండి. బస్సులో వచ్చే వాళ్ళకైతే నంద్యాల నుంచి మీకు సో సూపర్ లక్సర్కి అయితే 80 రూపాయలు, మన ఆర్టీసీకి వచ్చేసి 40 రూపాయలు తీసుకుంటారు. అలాగే అల్లగడ్డ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు అంటే ఖచ్చితంగా అల్లగడ్డకు వచ్చేయాలి అహోబిలం వెళ్ళాలంటే. అల్లగడ్డ నుంచి ట్రావెల్ చేసే వాళ్ళు మీరు ప్రైస్ వచ్చేసి మీకు 40 రూపాయలలో మనకు ఎగువ అహోబిలానికి వెళ్ళిపోవచ్చు అనమాట. మనకు ముందర ఆవులు వెళ్తున్నాయి చూడండి. సో గోమాతలు చాలా ఉంటాయి. అవి మొత్తం కూడా చాలా బలహీనతగా ఉండిపోయి, ఎందుకంటే సరైన ఆహారం దొరుకుతుందో లేదో తెలియదు. సో చాలా బలహీనతగా ఉండిపోయి ఇవన్నీ కూడా. అదృష్టం ఉండాలి కదా ఆవులు కాయాలి అంటే ఈ విధంగా. సో మనకి ఇక్కడ చిరుత పిల్లలు కూడా ఉంటాయి అండి. అంటే ఇది ఒక నల్లమల్ల ఫారెస్ట్ అన్నమాట. నల్లమల్ల ఫారెస్ట్ లో మనకు అహోబిల పుణ్యక్షేత్రం ఉంటుంది. సో మొత్తం కూడా వ్యూ అనేది మీకు అహోబిలంలో ఎలా ఉంటుంది, కొండ ప్రదేశాలు, సో టెంపుల్ పరిసర ప్రాంతాలు ఎలా ఉంటాయి అనేది మొత్తం చూపిస్తాను మీకు. బస్సు చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ డౌన్ ఉంది. మినిమం 30 స్పీడ్ కాదంటే 50 స్పీడ్ వెళ్ళిపోతుందేమో. సో అంత స్పీడ్ గా వెళ్ళిపోతుంది. ఎదురుగా ఏదైనా వాహనం వస్తే తగిలే ప్రమాదమే జరిగిపోతుంది. సో అంటే అడవి ప్రాంతంలో మనము ఎక్స్లేటర్ పై మనం కాల్ పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్ గా సో మనం ఎక్స్లేటర్ పై కాల్ తీసినా వెళ్ళిపోతుంది బస్సు. న్యూట్రల్ లో ఉంటే వెళ్ళిపోతుంది. సో అంత వేగంగా వెళ్ళిపోతుంది అనమాట. వంకర టింకర్ల మాదిరి అంటే అటు ఇటు వెళ్ళిపోతుంటది బస్సు. అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఒకే లైన్ మీద అంటే స్ట్రైట్ గా ఉండదు బస్సు రోడ్ అనమాట. చూడండి ఇక్కడ ఒక్కోసారి ఒక్కో చోట ఒక్కో విధంగా మీకు సూర్యుని పోక్స్ చెట్ల మధ్య నుంచి ఏ విధంగా కనిపిస్తుందో నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. ఎందుకంటే ఈ ప్రదేశానికి ఇప్పుడు నేను రావడం 2వసారి. సో మీరు ఎంతమంది అహోబిలాన్ని దర్శించుకున్నారో మనకు కామెంట్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. మీరు చూస్తున్నారు ఆర్ఎల్ హలో వరల్డ్. సో నేను ట్రావెల్ చేసిన నా ట్రావెల్ ట్రిప్ లో భాగంగా నేను చేసే ప్రతిదీ, అలాగే నేను చూసే ప్రతిదీ మీకు చూపించడమే నా ప్రధానత. సో ట్రావెల్ ట్రిప్ లో భాగంగా మీకు ఏమైనా మీకు నచ్చిన ప్రదేశాలు ఏవైనా ఉంటే మీరు వెళ్ళలేకపోకుంటే మనకు కామెంట్ చేయండి. సో ఆ వీడియో తప్పకుండా మీకు చూపిస్తాను. అంటే ఆ ప్రదేశాన్ని మీకు చూపిస్తానండి. సో ఎంత దూరమైనా సరే మన ఆల్ ఇండియా ఓవర్లో ఎక్కడున్నా సరే మినిమం కూడా మీరు వెళ్ళే ఛాన్స్ ఉంటే కూడా మనం కామెంట్ చేయండి. ఆ ప్రదేశానికి ఎలా వెళ్ళాలో కూడా నేను పర్ఫెక్ట్ గైడ్ ఇస్తాను మీకోసం. సరే మనము మొత్తం కూడా కవర్ చేసేస్తాం మీకోసం. ఎందుకంటే ఒక వ్యూవర్ కి సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే నేను రూట్ చూశాను అనే ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి అనుకుంటున్నాను. అంటే నాకు వాచ్ టైమింగ్ అలాగే సబ్స్క్రిప్షన్ అనేది నాకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి. నేను వెళ్ళిన ప్రదేశంలో నేను చూసే ప్రతిదీ మీకు చూపించాలని ఒక చిన్న థాట్ నాకు. సో ఆ థాట్ లో భాగంగా నేను ఎడిటింగ్ స్కిల్స్ అన్ని ఉన్నా సరే ఎడిట్ చేయను ఈ వీడియోని.
ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు మనకు, అహోబిలం ఫారెస్ట్ డిపార్ట్మెంట్. సో చూశారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఇప్పటికైనా సరే 9 అవుతుంది టైం, 9 అయినా సరే మనకు సో ఇక్కడ తగ్గట్లేదు, చలి తగ్గట్లేదు, అలాగే సో పొగ మంచి తగ్గట్లేదు. కొండలు గుట్టలు ఉంటాయి ఈ ప్రదేశాల్లో, జాగ్రత్తగా చూస్తూ ట్రై చేయండి ఎవరైనా సరే మీరు వచ్చిన వాళ్ళు. సో మీకు పైన కొండ చూపిస్తుంది చూడండి, సో అక్కడ కనిపిస్తుంది కదా ఆ కొండ మీకు కనిపిస్తుందా. పొగ మంచు కారణంగా వీడియో సరిగ్గా కనిపించట్లేదు వ్యూ అనేది, లేదంటే చాలా అద్భుతంగా ఉంటాయి. మీరు సమ్మర్ లో వచ్చేయండి ఎవరైనా చూడాలనుకుంటే, వర్షాకాలం లేదా సమ్మర్ లో వచ్చేయండి, అంటే వాటర్ ఫాల్స్, చిన్న చిన్న వాటర్ ఫాల్స్ చూడొచ్చు. సో మనకు చెట్లు అనేవి బస్సుకు తగులుతున్నాయి, అందుకనే చెప్తాం రావడం జరుగుతుంది. సో చిన్న చిన్న వాటర్ ఫాల్స్ ఉంటాయి, అలాగే అద్భుతమైన నేచర్ అడ్వెంచర్ ఉంటుంది ఇక్కడ. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటుంది. ఎగువ అహోబిలానికి వచ్చేసామన్నమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. ఎగువ అహోబిలం ఇదేనండి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చేసాము ఎగువ అహోబిలానికి. సో మొత్తం కూడా ఈ విధంగా ఉంటుంది ఎగువ అహోబిలం. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇద్దండి మనకు అహోబిలం బస్సు ట్రావెల్ అనేది. మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడనే లాస్ట్లో మనకు ఎగువ అహోబిలానికి సో ఎగ్జిట్ అయిపోతుంది బస్సు. అక్కడ నుంచి మినిమం కూడా ఒక 1 కిలోమీటర్ తక్కువనే ఉంటుంది. అంత దూరం మనము సో ఆటోలో నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే మీకు ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి మైక్ పెట్టుకోలేదు, ఎందుకంటే మీకు నేచర్ అడ్వెంచర్ అంటే ఎలా ఉండాలి, సో నేచర్లో ఉండే మొత్తం కూడా అంటే పక్షులు ఆకిలకిల రాగాలి ఎలా ఉంటుంది, అందుకోసమే నేను ఎలాంటిది పెట్టుకోలేదు. ఇప్పుడు ఆటో వెళ్ళిన సౌండ్ కూడా మీకు వినిపించి ఉంటుంది, సో చాలా స్పష్టంగా వినిపించి ఉంటుంది. వాడు కావాలని ఆరం కొట్టాడులేండి. మనకి ఇక్కడ చిన్న చిన్న ఇలాంటివి కనిపిస్తున్నాయి కదా, సో ఇక్కడ వర్షాకాలంలో వచ్చేసి ఇక్కడ మొత్తం కూడా వాటర్ పారిపోతాయి, ఇక్కడ మొత్తం కూడా వాటర్ పారుతూ ఉంటాయి. అలాగే మనకు చాలా అద్భుతంగా ఉంటుంది టెంపుల్. అంటే నేనైతే ఒకసారి విజిట్ చేశాను అహోబిలము. అడవిలో వెళ్తున్నాం, ఇక్కడ నా ముందు కానీ నా వెనక కానీ, ఇక్కడ నా ముందు అంటే సో ఇటువైపు ఇక్కడ కానీ ఇక్కడ నా వెనక కానీ ఎవ్వరు కూడా లేరు జనాలు. సో నల్లమల్ల ఫారెస్ట్ అడవిలో ఒంటరిగా నడుచుకుంటూ వెళ్తున్నాను. అంటే 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. అంటే ఎగువ అహోబిలం దగ్గర నుంచి అంటే బస్సు మనకు అక్కడికి వచ్చేస్తుంది, కానీ టెంపుల్ దగ్గరికి వెళ్ళదండి. టెంపుల్ దగ్గరికి వెళ్ళాలంటే 20 రూపీస్, ఒక మనిషికి వచ్చేసి 20 రూపాయలు ఇచ్చేస్తే మనకు తీసుకెళ్ళి అక్కడ దింపేస్తారు. కానీ నడిచిపోవడమే బెటరు. సో నా ముందరైతే ఒక 10 మంది నడిచిపోతున్నారు, అంటే దగ్గరలో లేరు, ఒక 300 మీటర్ల దూరంలో ఉన్నారు. సో ఆయాసం వచ్చేస్తుంది. సో ఆయాసం వచ్చిన పర్వాలేదు, చాలా అద్భుతంగా ఉంటుంది. ఓకే డన్. సో ఆర్ఎల్ హలో వరల్డ్ ట్రావెల్ చూస్తున్నారు మీరు వీడియోస్. సో నచ్చితే లైక్ చేయండి గైస్. సో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఇంకా చాలా టూరిజం ఉంటుంది, అలాగే ట్రావెల్ ట్రిప్లో భాగంగా ప్రతిదీ చూపిస్తాను మీకు. సో నా ముందు వెళ్తున్నానని చెప్పారు కదా, వాళ్ళు ఫ్యామిలీ మొత్తం కూడా వచ్చేసారు. ఇక్కడ ఇంకొకటి ఏమిటంటే మనకు ఫోన్పేలో అలాంటి గట్రా పనిచేయవబ్బా, ఎందుకంటే మొత్తం కూడా అడవి ప్రాంతం. మనకు మీరు ఫోన్పే నమ్ముకొని వచ్చారంటే రూపాయి కూడా ట్రాన్సాక్షన్ జరగదు. సో అందుకు చాలా వేస్ట్ అయిపోతుంది. సో అమౌంట్ చేత పట్టుకొని రండి, అంటే ఒక మనిషికి వచ్చేసి 500 లేదా 1000 రూపాయలు చేత పట్టి తీసుకొచ్చుకోండి. లేదంటే ఇక్కడ ఫోన్పేలు గట్రా పనిచేయవు. ఇక్కడ మనకు వాటర్ ట్యాంక్ ఉంటుంది, వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి అన్నమాట వాటర్. సో మనం కడుక్కుందాము. సో ఈ విధంగా కడుక్కుందాం. మొగం ఎలా కడుక్కుందాం, ఎందుకంటే పొద్దున్నే మొగం కడుక్కున్నాను, తర్వాత బస్సులో మొత్తం కూడా ఎలాగో అయిపోయింది. సో అందుకనే చేయి పెట్టలేదు వాటర్ పైపు. అంటే తాగాలనుకున్నాను, తాగాలనిపించట్లేదు వాటర్ని, ఎందుకంటే ముందర ఉన్నాయి కదా అమృతంలా ఉంటాయి. సో ఈ అడవిలో నీళ్ళు నిజంగా చెప్తున్నా మీకు. ఇంకొకటి తెలుసా, ప్రహ్లాద బడి అని అహోబిలం పైన ప్రహ్లాద బడి ఒక గుడి ఉంటుంది. ఆ గుడి దగ్గర ఎలా ఉంటుంది తెలుసా మీకు, తీర్థం పోస్తాడు పూజారి. ఆ తీర్థం తాగామనుకో నిజంగా అమృతం మాదిరే ఉంటుంది. నాకైతే చాలా నచ్చేసింది. అంటే మీరు తాగారో లేదో నాకైతే తెలీదు, సో నేను తాగినప్పుడు చెప్తున్నా. సో చాలా చాలా బాగుంటుంది. సో ఇదండి, ఇది మనకు బస్సులో ట్రావెల్ చేసిన జర్నీ ఎలా ఉందో మీకు కామెంట్ చేయండి. అలాగే మీరు ఎంతమంది అహోబిలం చేరుకోవాలనుకున్నారు మనకు కామెంట్ చేయండి గైస్. సో నచ్చితే లైక్ చేయండి, మళ్ళీ చెప్తున్నా. సో ఇంకా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్, లవ్ యూ ఆల్. సో మళ్ళీ కలుద్దాం అహోబిలం పైకి వెళ్ళాక. జై హింద్.